అనకాపల్లి తాళ్లపాలెం రోలుగుంట ఈ సినిమా పల్లెటూరు వాతావరణంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. నవంబర్ సినిమా రిలీజ్ కాబోతుంది. అందులో ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్న రోలుగుంట సూరి సినిమా హీరో టీవీ 999 న్యూస్ తో మీడియాతో మాట్లాడుతున్నారు. నమస్కారాలు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా నేను రోలుగుంట సూరి మూవీకి లీడ్ రోల్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్లా అనిల్ కుమార్ యాదవ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సౌమ్య చాందీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అలాగే నేను మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధాన కారణం మా పెద్దన్నయ్య. ఈయన ప్రోత్సాహంతో, ఈయన సపోర్ట్తో నేను ఈ మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నాకు ఈ మూవీ ఇండస్ట్రీ గురించి కానీ వీటి గురించి నో నాలెడ్జ్. నిజంగా నాకు దీని గురించి అసలు ఏం తెలియదు. బట్ ఈయన నా మీద నమ్మకం పెట్టుకొని నువ్వు చెయ్యాలి, లీడ్ రోల్ డెఫినెట్గా నువ్వు చేస్తావు, మంచి రీచ్ వస్తుంది అని చెప్పి నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఆ మూవీ నేను చెప్పుకుంటే బాగోదు, కానీ చెప్పిన వాళ్ళందరూ చూస్తున్నారు. అది ఎలా వచ్చిందంటే నేను చూస్తే నేనే షాక్ అవుతున్నాను. నిజంగా నేను చేశానా అని నాకే నమ్మకం కలగట్లేదు. దీనికి అంత కారణం మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్స్ అండ్ అలాగే సపోర్టింగ్ స్టాఫ్గా చేసిన అంటే టెక్నికల్ టీమ్, ఒక రోలుగుంట సూరి టీమ్కి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సినిమా ఎంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, అందరూ వన్ అండ్ ఆల్ అందరూ చాలా ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసి ఈ సినిమాని ఒక మంచి విజయవంతంగా ఒక బ్లాక్ బాస్టర్ అనకూడదు, కానీ ఒక మూవీ చూస్తే ఇలాంటి మూవీ చూడాలి అని చెప్పే రేంజ్లో తీసుకొచ్చినందుకు నేను చాలా అందరికీ పేరున నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సత్యనారాయణ మాస్టర్ గారు, మా గురువు గారు, ఈయన చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నాకు ఇదే అకాడమీలో నేను చేశాను, శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ. ఈ అకాడమీలో నేను చదువుకోవడం జరిగింది. ఈ అకాడమీలోకి వచ్చిన తర్వాత సార్ని చూసి ఒకటే నేర్చుకున్నాను నేను, టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్. ఇవి నేర్చుకోవడం వల్ల ఈరోజు నేను ఈ మూవీలో ఈ పొజిషన్లో ఉన్నానంటే ఫస్ట్ టైం పంక్చువాలిటీ, చాలా వాల్యూ. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు ఎవరు కూడా. అది నేను చేశాను. సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ నుంచి నేర్చుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే బికాస్ సార్ దీని కారణం. నవంబర్ 14న రోలుగుంట సూరి మూవీ థియేటర్స్లో, ఆంధ్ర తెలంగాణ థియేటర్స్లో వస్తుంది, రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని విజయవంతం చేసి మమ్మల్ని అందరినీ మా కష్టాన్ని గుర్తించి సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడ శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీకి వచ్చాను. ఇక్కడ కాలేజ్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒక జాబ్, లైక్ సెంట్రల్ జాబ్స్లో చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్లోనే అందరికీ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మేము వచ్చింది దేనికంటే ప్రమోషన్ కోసము, మూవీ ప్రమోషన్, రోలుగుంట సూరి మూవీ కోసము. ఈ మూవీ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అండ్ మూవీ కూడా చూశాను, ఇంకా బాగుంది. అండ్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు అండ్ చాలా న్యాచురల్గా ఉంది. చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడాలి. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అవ్వాలి. అండ్ పెద్ద హీరోస్కే కాకుండా ఇలా చిన్న హీరోస్, ఇప్పుడు స్టార్ట్ చేసిన హీరోస్కి కూడా ఒక మంచి స్కోప్ని ఇవ్వాలి మూవీ ఇండస్ట్రీలోని. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, అంతకన్నా చాలా బాగుంది. థ్యాంక్ యూ. Namaste Babu. Akka, namaste Akka. First of all, wish you all the best for your first and new movie, that is Rolgunta Surya. సూరి అక్క, మీరు మర్చిపోతున్నారు. సూర్య. రోలుగుంట సూరి. ఓకే, ఏదైతేనే సూరి అంటే సూర్య అయినా సూర్యుడు టైప్, అందరికి వెలుగిచ్చే. ఈ సినిమా ద్వారా కూడా అందరికి వెలిగిస్తావు. తప్పకుండా అక్క. ఓకే, ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ టైం తీశారు కదా, అది యాక్చువల్లీ మీరు ఏ ట్రైనింగ్ నేర్చుకోలేదు, ఎక్కడ యాక్టింగ్ క్లాస్ నేర్చుకోలేదు. బట్ హౌ యు ఆర్ ఏబుల్ టు యాక్ట్, యూ హ్యావ్ యాక్ట్ వెరీ న్యాచురల్లీ. ఎవరో నేర్పించినట్టు లేదు, అది న్యాచురల్గా ఉంది. హౌ యూ హ్యాడ్ మేడ్ దిస్ మూవీ యువర్ ఓన్, చెప్పాలి తెలుగులో.
ఇప్పుడు యాక్టింగ్ అనేది మన యాక్టింగ్ అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏది ఎలా ఉన్నా అలాగే నేచురల్గా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అక్కడ అలాగే చేయమని చెప్పారు. యాక్టింగ్ కూడా అలాగే చేసాం మ్యామ్. ఈ సినిమా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ పెద్ద పెద్ద కెమెరాలు, ఆ లైటింగ్స్, హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ 2 days అయితే చాలా భయం వేసింది. తర్వాత ఓన్ చేసుకున్నాను కెమెరాస్ని, అక్కడ యాక్టర్స్ని, తర్వాత అక్కడ టెక్నికల్ టీమ్ని అందరినీ ఓన్ చేసుకున్నాను. ఫస్ట్ ఏదైనా మనం ఓన్ చేసుకుంటే అది చాలా ఈజీ అయిపోద్ది అక్క. దానివల్ల నేను ఈజీగా చేయడానికి ఆ స్కోప్ ఉంది. దానికి తోడు అందరూ నాకు చెప్పేవారు, అందరూ నాకు సపోర్ట్ చేసి యాక్చువల్లీ నాకు అందరూ నిజంగా ప్రతి ఒక్కరూ నాకు గురువే. ఈ మూవీలో ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు అందరూ నాకు గురువులే ఈ మూవీలో. ఎందుకంటే అందరూ వాళ్ళు చెప్పిన దాని నుంచి నేను నేర్చుకొని ఓన్ చేసుకొని ఈ మూవీలో నేను యాక్ట్ చేయడం జరిగింది అక్క. బట్ ఈ టాలీవుడ్ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ, ఈ తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇంత పోటీ ఉన్న సమయంలో మీరు ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా చాలా బాగుందని అంటున్నారు. సో ఇది సినిమా హిట్ అవుతే అప్పుడు మీ ఫీలింగ్, మీ టీం ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏంటి పబ్లిక్ ఒక ఒపీనియన్ కూడా ఎలా ఉంటుంది చెప్పండి. చెప్పలేము అసలు అందరూ చాలా హ్యాపీగా, ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్న మూవీ బాగా వచ్చిందని. ఇది అంతా ఆడియన్స్ అందరూ చూసి దీన్ని మంచిగా బ్లాక్ బాస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ హ్యాపీనెస్ ఇంక వేరు. అసలు ఎన్ని ఏమంటే ఎవరెస్ట్ ఎక్కినా సరే అంత హ్యాపీనెస్ రాదేమో, కానీ ఈ మూవీ చేసిన తర్వాత మీరంతా చూసి దీన్ని ఆశీర్వదిస్తే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు సినిమాలో రావడానికి కారణం ఏంటి? ఎవరు ఆ సినిమాలో ఎందుకు మీకు హీరోగా చేయాలనిపించింది? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే మా బ్రదర్సే మ్యామ్, మా బ్రదర్సే. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ఈరోజు మూవీ సినీ ఫీల్డ్లోకి రావడం జరిగింది. రావడం అంటే ఈ మూవీకి వాళ్ళే నన్ను తీసుకొచ్చారు. వాళ్ళే నాకు కర్త కర్మ క్రియ. అందువల్ల ఏం చెప్పుకున్నా నేను వాళ్ళకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళకే నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. సబ్బవారం హీరో, సబ్బవారంలోనే మొత్తం సినిమా షూటింగ్ తీశారు, ఎక్కడికి బయటకు వెళ్ళకంట. సో మీ ఊర్లోనే షూటింగ్ తీసినందుకు ఇక్కడ ప్రజల ఒక ఫీలింగ్ ఎలాగుంటుంది? మీ ఫీలింగ్ కూడా ఎలాగుంది? సబ్బవరంలో అందరూ వన్ అండ్ ఆల్ అందరూ చాలామంది బుచ్చిరాజు గారు కానివ్వండి, తాతారా గారు కానివ్వండి, బండారు సత్యనారాయణ గారు కానివ్వండి, వీళ్ళంతా నాకు చాలా సపోర్టివ్గా ఉండి ముందు నడిపించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళంతా నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా ఈజీ ఉంది. సబ్బవరం అంటే ఇదంతా మా ప్రాంతమే. వీళ్ళంతా నన్ను ఒక బ్రదర్ లాగా చూసి వాళ్ళ ఎంకరేజ్ కూడా, వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఇంకా చాలా బాగా చేయడానికి నాకు స్కోప్ వచ్చింది. నాకు ఇంకా ఫ్రీ అయిపోయి ఇంకా బాగా చేశాను. ఈ మూవీలో యాక్టింగ్ బాగా చేశాను. యాక్చువల్లీ ఈ సినిమాలో కంటెంట్ ఏముంది? కొంచెం షార్ట్కట్లో చెప్తారా? షార్ట్కట్ అంటే ఒక విలేజ్, ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలా ఉంటారో, ఆయన జీవన విధానం ఏంటి, ఆయన చేసే పనులు ఏంటి, అవన్నీ క్లియర్ కట్గా డైరెక్టర్ గారు మూవీలో చూపించారు. మీరంతా థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. డోంట్ ప్లీజ్ వాచ్ ద థియేటర్స్ 14 November. డోంట్ మిస్ అయ్యారా? చాలా మిస్ అయిపోతారు, నన్ను కూడా మిస్ అయిపోతారు. ప్లీజ్ నా కోసం కాకపోయినా మా సబ్బవరం గ్రామ ప్రజల అందరూ కోరిక ఈ సినిమా హిట్ అవ్వాలని అందరూ వాళ్ళ యొక్క నిజంగా నిస్వార్థమైన ప్రేమకి ఈ సినిమా నిదర్శనం. ఈ మూవీని అందరూ చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అక్క గాజువాక నుంచి నా కోసం స్కూటీ మీద వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్క అంత దూరం నుంచి అంటే అరే తమ్ముడు నీకోసం ఏదైనా చేస్తానని చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.